కూటమి ప్రభుత్వం గుంతలు లేని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చిందని, కానీ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు అన్నారు. కూటమి సర్కారు గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండకపోగా నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏలూరు వెళ్లి ఎమ్మెల్యేని కలవాల్సిన పరిస్థితులు వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రజలను నమ్మించినట్లు ఓట్లు వేసుకుని గెలిచిన అనంతరం మోసం చేసిందని చెప్పుకొచ్చారు ఆయన. ముప్పిడి వీరాంజనేయులు మున్సిపల్ వైస్ చైర్మన్ జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గం. ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం అయ్యి 2 నెలలు కావస్తా ఉంది. ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో చూస్తే అభివృద్ధి శూన్యం. కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చి చేసింది ఏమీ లేదు. ఇవాళ జంగారెడ్డిగూడెంలో మన భూస్వామి సెంటర్ నుంచి దాదాపుగా ఏలూరు వరకు, అంటే మన బోర్డర్ తడిగులుపూడి వరకు కూడా రోడ్డు అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ప్రజలు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ. అలాగే మన చింతలపూడి నుంచి టీ నరసాపురం దాకా, అలాగే చింతలపూడి నుంచి కామరకోట వరకు, అలాగే చింతలపూడి నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు వరకు ఇవన్నీ కూడా అధ్వానమైన పరిస్థితులు ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం ఉంది. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇవన్నీ పట్టించుకుంటున్నారో లేదో కూడా ప్రజలెవరు కూడా అర్థమవని పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఉంది, గుంతలు లేని రోడ్లన్నీ వేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు వరకు ఒక గుంత కూడా పోర్చలేదు. ఆ గుంతల్లో పడి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఫెయిల్యూర్ అయిందని మేము చెప్పాలి. ఈ రోజున ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో అనేది ఉండట్లేదు. ఎందుకంటే ఆయన అమెరికా తానా సభలని ఆ సభలని తిరగడమే తప్ప గెలిచిన తర్వాత చింతలపూడి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఉంటానని చెప్పి ఈ రోజున ఆయన ఉండేది ఏలూరులో. చింతలపూడి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఏలూరు వెళ్ళి కలవాల్సిన పరిస్థితి ఇవాళ చింతలపూడిలో ఉండట్లేదు. పైగా ఆయన ఈ సంవత్సర కాలంలో దాదాపుగా అమెరికాలోనే ఎక్కువ కాలం గడిపారు తప్ప సొంత నియోజకవర్గంలో గడిపిన తక్కువ.